హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు అనంతపురం పర్యటనకి వెళ్ళారు, రామగిరికి వెళ్ళారు. అక్కడ ఇటీవల హత్యకు గురైన లింగమయ్య అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు. లింగమయ్యను హత్య చేశారు అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. ఈ హత్యలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో, హత్య వెనుక ఉన్న కుట్రదారుల్లో స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత గారి బంధువులు ఉన్నారు అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ. సో మా కుటుంబానికి సంబంధించిన బంధువులు కూడా ఈ ఇన్సిడెంట్లో ఉన్నప్పటికీ ఇది వాంటెడ్లీ ఇంటెన్షనల్గా చేసిన హత్య కాదు. ఇది జనరల్గా జరుగుతున్న గొడవ కాస్త ముదిరి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో అతను చనిపోయాడు తప్ప ఇది ప్లాన్డ్ మర్డర్ కాదు అంటూ పరిటాల సునీత చెప్తున్నారు. ఈ హత్యని రాజకీయం చేయొద్దు. ఇక్కడికి వస్తున్న సందర్భంగా గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన మీ నాయకుడు చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి. ఆయన అరాచకాల కారణంగా బాధితులుగా వైసీపీ నాయకులే చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళను కూడా పరామర్శించండి అంటూ జగన్మోహన్ రెడ్డి పర్యటన ముందు పరిటాల సునీత మాట్లాడారు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళారు. వెళ్తున్న సందర్భంగా చాలా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గ్యాదరింగ్ కూడా చేశారు. ఆర్గనైజ్డ్గా కార్యకర్తలను అక్కడికి గ్యాదర్ చేసే ప్రయత్నం చేశారు. దాదాపు 25 నుంచి 30,000 మంది జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వైసీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా చాలా చోట్ల పర్యటనకు వస్తున్న వాళ్ళని పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తున్నారు, అడ్డుకుంటున్నారు, రాకుండా ఆపేస్తున్నారు అంటూ వైసీపీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ వచ్చారు ఉదయం ఆయన పర్యటన జరగడానికంటే ముందు కూడా. ఆ తర్వాత ఆయన హెలికాప్టర్లో దిగారు. హెలికాప్టర్లో దిగే సమయానికి అక్కడికి భారీగా జనసందోహం వచ్చింది. అక్కడి నుంచి ఆయన ర్యాలీగా వెహికల్ ఎక్కి అక్కడి నుంచి లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి మళ్ళీ వచ్చి హెలికాప్టర్ ఎక్కే ప్రయత్నం చేస్తే హెలికాప్టర్ ఎక్కే పరిస్థితి లేకుండా పోయింది. కారణం ఏంటంటే చుట్టూ విపరీతంగా జనం. ఆ జనం కారణంగా హెలికాప్టర్కి సంబంధించిన డోర్ ఏదో డ్యామేజ్ అయింది. ఈ కారణంగా హెలికాప్టర్ ఇప్పుడు ఫ్లై చేసే పరిస్థితిలో లేదు అంటూ హెలికాప్టర్ సిబ్బంది చేతులు ఎత్తేయడంతో జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గాన బెంగళూరుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ ఇన్సిడెంట్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి భద్రత పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పించాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకుండా పోతుంది. గతంలోనూ ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. ఆయన నెల్లూరుకి వెళ్ళిన సందర్భంగా ఇలాగే హెలికాప్టర్ చుట్టూ జనాలు రావడం, ఆయన ఎక్కడికి పర్యటనకి వెళ్తే కూడా హెలికాప్టర్ వరకు జనాలు వచ్చేలా అలో చేస్తున్నారు, సెక్యూరిటీ లేకుండా చేస్తున్నారు. సో ఇంటెన్షనల్గా ప్రభుత్వం చేస్తుంది అని అనిపిస్తుంది అంటే వైసీపీ అధికారికంగా స్పందించింది. ఈ అంశంపై జగన్మోహన్ రెడ్డి ఇంకా స్పందించాల్సి ఉంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల అభిప్రాయం ప్రకారం, వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి రక్షణ పట్ల ప్రభుత్వానికి బాధ్యత లేదు. ఓ మాజీ ముఖ్యమంత్రికి కల్పించాల్సిన రక్షణ ఇది కాదు. హెలికాప్టర్ చుట్టూ అంతమంది జనాలు గుమికూడుతుంటే పోలీసులు సిబ్బంది ఏం చేస్తున్నారు అనేది వైసీపీ చెప్తున్నమాట. సో వైసీపీ ఆరోపణలు ఎలా ఉన్నా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల మాటలు ఎలా ఉన్నా, ఒకసారి ఈరోజు జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ చుట్టూ జనాలు గుమికూడిన దృశ్యాలు చూసిన తర్వాత మనం ఎక్కడ అటువంటి దృశ్యాలు చూసుండం. ఎక్కడైనా హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంటే హెచ్ సింబల్ వేస్తారు, చుట్టుపక్కల ఒక రౌండ్ సర్కిల్ ఉంటుంది, దాని దగ్గర నుంచి 100-150 మీటర్ల దూరంగా జనాలు ఉంచుతారు. ఓన్లీ పాస్లు ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడికి అలౌ చేస్తారు. ప్రోటోకాల్ వీఐపీల విషయంలో అది పాటిస్తారు అనుకుందాం. సో జగన్మోహన్ రెడ్డి కూడా మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. హెలికాప్టర్ దిగుతున్న సందర్భంగా, హెలికాప్టర్ మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవాల్సిన సందర్భంగా ఓ సెక్యూరిటీ సెటప్ ఉంటుంది. అది జనరల్గా ఎవరికైనా ఫాలో అవ్వాల్సిందే. దాన్ని ఫాలో అవ్వలేదు పోలీసులు, చాలా క్లియర్గా కనపడుతోంది. ఓ చిన్న వాహనం చుట్టూ జనాలు ఎలా గుమికూడుతారో హెలికాప్టర్ చుట్టూ కూడా అలాగే జనాలు గుమికూడారు. ఆ సందర్భంగానే హెలికాప్టర్ డ్యామేజ్ జరిగింది. దీనికి బాధ్యత ఎవరు తీసుకోవాలి అంటే వైసీపీ నాయకులే తీసుకోవాలని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే మేము పొద్దున్నుంచి ఆపాము అంటున్నారు, ఆపితే బయట అక్కడ ఎవరు రాకుండా. ఇప్పుడేం మమ్మల్ని ఆపలేదు అంటున్నారు. ఆపామని పొద్దున్న గొడవ చేసింది మీరే. ఇప్పుడు హెలికాప్టర్ దగ్గర జనాలు రాకుండా ఆపలేకపోయారు అని మీరే మాట్లాడుతున్నారు. 2 మాటలు మీరు ఎలా మాట్లాడుతున్నారు అంటూ ఓ ఆర్గ్యుమెంట్ తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఈ ఆర్గ్యుమెంట్ వితండవాదంలా అనిపిస్తోంది. ఎందుకంటే హెలికాప్టర్ చుట్టూ ఆ స్థాయిలో జనాలు గుమికూడుతుంటే ఓ వీఐపీ అక్కడికి వచ్చిన సందర్భంగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత, దాన్ని ఆర్గనైజ్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఒక వీఐపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వీఐపీ. ఆయనకు సంబంధించిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఉంటుంది, పార్టీ అధ్యక్షుడు ఆయన. పైగా హెలికాప్టర్ అక్కడికి వస్తున్నప్పుడు ఆ హెలికాప్టర్ చుట్టూ ఏ రకమైన సెక్యూరిటీ ఏర్పాట్లు ఉంటాయనేది కనీస ప్రోటోకాల్ కూడా పోలీసు అధికారులు పాటించినట్లు కనపడట్లా. నేను ఈ వీడియో చేయడానికి కాసేపటి ముందు బ్రేకింగ్స్ చూసే ఛానల్లో ఎస్పీ మాట్లాడుతున్నారు. 150 మంది సిబ్బందితో భద్రత కల్పించాం, 150 మంది సిబ్బందితో అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేశాం. బట్ జనాలు విపరీతంగా రావడంతో ఇంకో 100 మందిని పెంచాం. అయినప్పటికీ హెలికాప్టర్ డ్యామేజ్ కాకుండా కాపాడలేకపోయాం. హెలికాప్టర్ డ్యామేజ్ అయిందని సిబ్బందే చెప్తున్నారు. ఆ కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు బై రోడ్డు వెళ్ళారు అని చెప్పారు. ఒక ఎస్పీ గారు ఇస్తున్న బాధ్యతాయుతమైన స్టేట్మెంట్గానే దాన్ని చూడాలా అంటే
ఆ ఇన్సిడెంట్ చూసిన వాళ్ళు ఎవరైనా ఎవరికి వాళ్ళు ఆ డెసిషన్ తీసుకుంటారు. 250 మంది భద్రత పోలీసు అధికారులు కల్పించిన తర్వాత కూడా హెలికాప్టర్ దగ్గరికి అంతమంది జనాలు వచ్చారు అంటే, మేమేమో భద్రత కల్పించాం, వాళ్ళొచ్చారు మాకు తెలియదని చేతులు ఎత్తేసినట్టు లేదు అది. 250 మంది సెక్యూరిటీ కల్పించిన తర్వాత కూడా అంతమంది అక్కడికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డిని చూడడం కోసం, జగన్మోహన్ రెడ్డిని కలవడం కోసం అన్ని వేల మంది, లక్షల మంది 250 మంది సెక్యూరిటీని దాటుకొని హెలికాప్టర్ దాకా వచ్చారా? మేమైతే మనుషులను పెట్టాం, అయినా జనాలు వచ్చారు, హెలికాప్టర్ డ్యామేజ్ అయింది అని ఎస్పీ చెప్తున్న మాట బాధ్యత రాహిత్యంలా అనిపించట్లా? మీరు ఎంతమందిని సెక్యూరిటీని పెట్టారు అనేది కాదు, మీ దగ్గరికి వచ్చిన వీఐపీ మళ్ళీ సేఫ్గా వెళ్ళారా లేదా అనేది కదా చూడాలి. అలా వెళ్ళకపోవడం మీ బాధ్యత రాహిత్యం ఎందుకు కాదు? ఎందుకు కాకుండా పోతుంది? ఎక్కడ చూడం మనం అటువంటి దృశ్యాలు, హెలికాప్టర్ చుట్టూ అంతమంది జనాలు ఉండే దృశ్యాలు ఎక్కడా చూడం. జగన్మోహన్ రెడ్డి పోలీసులపైన కొన్ని ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి పోలీసులపైన ఆరోపణలు చేసిన తరువాత 250 మంది పోలీసులను పెట్టిన తరువాత అక్కడ ఆయన హెలికాప్టరు అక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది. ఇక్కడ ఎస్పీ మాట్లాడిన మాటలు 250 మంది సెక్యూరిటీ గురించి మాట్లాడుతుంటే, దానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి ప్రసంగం పూర్తయిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత గారు మాట్లాడిన మాట, ఓ డిఎస్పీ 10 మంది పోలీసులు ఉన్నారు, అంతకంటే ఏం సెక్యూరిటీ కల్పిస్తారు, అంతకంటే ఎక్కువ సెక్యూరిటీ ఏం అవసరం ఉంటుంది ఆయనకి అని మాట్లాడారు ఆవిడ. పరిటాల సునీత గారు చెప్పిన దానికి జిల్లా ఎస్పీ గారు మాట్లాడిన దానికి సంబంధం లేదు. ఆబ్వియస్లీ జిల్లా ఎస్పీ గారు చెప్పిందే కన్సిడర్ చేసుకోవాలి. జిల్లా ఎస్పీ గారు చెప్పిన దాని ప్రకారం 250 మంది ఉంటే ఎక్కడికి పోయారు 250 మంది? హెలికాప్టర్ చుట్టూ ఉన్న దృశ్యాల్లో ఎక్కడా మనకి 200 మంది కాదు కదా, 20 మంది సెక్యూరిటీ కనపడట్లా. విజువల్ అయితే కనపడట్లా. సెక్యూరిటీ అంటే మామూలు సాధారణ ప్రజల్లాగా ఉండరు కదా, వాళ్ళకు యూనిఫామ్ ఉంటుంది, ఒక రోప్ ఉంటుంది, ఓ సిస్టమ్ ఉంటుంది, వాళ్ళు ఎవరో అక్కడ కనపడట్లా. సో ఇది ఖచ్చితంగా పోలీసులు ఇంటెన్షనల్గా చేశారు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. పోలీసులు ఖచ్చితంగా ఇంటెన్షనల్గా ఆయనకు భద్రత లేకుండా చేయాలనే ఆలోచన చేసి ఉండకపోవచ్చు. కానీ ఖచ్చితంగా పోలీసుల బాధ్యత రాహిత్యం కూడా కనపడుతోంది. ఓ వీఐపీ వచ్చిన మార్గంలో క్షేమంగా వెళ్ళే పరిస్థితి లేకుండా చేయడం, అంతమంది హెలికాప్టర్ చుట్టూ గుమికూడే పరిస్థితి ఉండడం పోలీసుల ఫెయిల్యూర్గానే ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. అది ఇంటెన్షనల్ ఫెయిల్యూరా, ఇంకో రకమైన ఫెయిల్యూరా అనేది వేరే కథ. బట్ అది ఖచ్చితంగా ఫెయిల్యూర్గానే చూడాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏం మాట్లాడారో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు, ఆ కుటుంబం, చనిపోయిన వ్యక్తికి సంబంధించిన కుటుంబం, ఆయన వాళ్ళని కలిసిన సందర్భంగా అక్కడ వాళ్ళు చెప్పిన మాటలు విన్న తర్వాత ఎవరికైనా లీడర్గా ఉన్న వాళ్ళకి ఎమోషన్ ఉంటుంది, మాట్లాడచ్చు. కానీ ఆయనకు కూడా ఈ మధ్య బట్టలు విప్పదీసి కొడతామనే ఫ్యాంటసీ పెరిగిపోతుంది. ఇది సరైనది కాదు. ఇంత అసహనం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సందర్భంగా అనేక సందర్భాల్లో గుంటూరులో, పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల హత్య జరిగిన సందర్భంగా అక్కడికి వెళ్తున్న వెళ్ళే ప్రయత్నంలో ఉండగా నారా లోకేష్ని అడ్డగించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారిని గోదావరి జిల్లాలో అనంతబాబు హత్య సందర్భంగా అక్కడికి వెళ్తున్న సందర్భంగా అక్కడ అరెస్ట్ చేసే ప్రయత్నం, అక్కడికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల్ని అతిగా వాడటం అనేది ప్యాషన్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. గతంలో వైసీపీ, ఇప్పుడు దానికి మించి తెలుగుదేశం పార్టీ. గతంలో వైసీపీ చేసిన దాని పర్యవసానాన్ని ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుభవిస్తుంటే, దానికి రెట్టింపు చేస్తున్న తెలుగుదేశం పార్టీ కూడా అదే తరహా పర్యవసానాల్ని అనుభవించాల్సి ఉంటుంది. బట్ అధికారంలో ఉన్నప్పుడు ఇవేవి కనపడవు కాబట్టి, అధికారంలో ఉన్నప్పుడు అంత అద్భుతంగా అనిపిస్తుంది కాబట్టి, అధికారంలో ఉన్నప్పుడు శాశ్వతంగా మనమే అధికారంలో ఉన్నాం అని అనిపిస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎదురుదాడి చేస్తున్నారు. కానీ బయట నుంచి చూస్తున్న వాళ్ళకు, రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేకుండా చేశారంట, హెలికాప్టర్ పైన జనాలు పడిపోయారంట, అది పాడైపోయిందంట, ఆయన రోడ్లో వెళ్ళిపోయారంట, ఇది ఎప్పటికీ ఉండిపోతుంది కదా. మేము 250 మంది భద్రత కల్పించాం, అయినా జనాలను ఆపలేకపోయాం అనే ఎస్పీ స్టేట్మెంట్ కూడా అలాగే ఉండిపోతుంది కదా. సో ఇవన్నీ కూడా అవాంఛనీయం. జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్స్ కూడా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటల గురించి ఇంతకుముందు నేను చెప్తున్నా, ఆ మాటలు కూడా ఖచ్చితంగా సరైనవి కాదు. పోలీసుల వ్యవహార శైలి పైన గతంలో కూటమికి సంబంధించిన నేతలు పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇదే తరహా భాష మాట్లాడితే ఆ రోజు మాలాంటి వాళ్ళంతా ఆ భాష సరైనది కాదు అని చెప్పాం. బట్టలు ఇప్పి తీసుకొడతాం, ఇటువంటి భాష మాట్లాడడం సరైనది కాదు అని చెప్పాం. వ్యవస్థలు పనిచేయకపోయినా, వ్యవస్థలో వ్యక్తులు పనిచేయకపోయినా వాళ్ళని శిక్షించడానికి ఓ ప్రొసీజర్స్ ఉన్నాయి, ఓ సిస్టమ్ ఉంది, దాన్ని ఫాలో అవ్వచ్చు. పైగా పాలించిన వాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చో తెలుసు. బట్ వార్నింగ్లు ఇవ్వడం, మేము వస్తే చూస్తామని చెప్పడం, యాక్సెప్టెన్సీ వచ్చింది సమాజంలో. కానీ బట్టలిప్పే ఫ్యాంటసీ, బట్టలిప్పి కొడతామనే ఫ్యాంటసీ
సరైనది కాదు. ఆర్గ్యుమెంట్‌ని వీక్ చేస్తది. ఆ కుటుంబానికి మీరు న్యాయం చేయాలనుకుని, ఆ కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల ముందు, రాష్ట్రం ముందు పెట్టాలనుకుంటున్న సందర్భంలో ఇటువంటి భాష మాట్లాడడం ద్వారా మీరు ఏ ఇంటెన్షన్ తోటైతే అక్కడికెళ్లారో, ఏ ఇంటెన్షన్ తోటైతే కొన్ని విషయాలు మాట్లాడాలనుకున్నారో, ఆ ఇంటెన్షన్ సైడ్ అయిపోతుంది. ఏదో పోలీసులు ఇలా కొడతా అన్నారు ఆయన అనేది మాత్రమే చర్చ జరుగుతుంటుంది ఇప్పుడు. ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం, ఆ కుటుంబం ఒక వ్యక్తిని కోల్పోవడానికి కారణమైన వాళ్ళకు శిక్షలు పడాలనే విషయం పక్కకెళ్ళిపోతుంది. కాబట్టి భాష పట్ల జాగ్రత్తగా ఉండకపోతే అసలైన విషయం పక్కదారి పడుతుంది. సో, ఇక్కడ సేమ్ టైమ్ భద్రతను గాలికి వదిలేసి, భద్రత విషయంలో ప్రాపర్‌గా యాక్షన్స్ తీసుకోకుండా పైపైన ప్రకటనలు చేస్తే కూటమి నేతలు చేస్తున్నది కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉంటారు.